బ్లడ్ వెసల్ బ్లాక్ అయినప్పుడు రావచ్చు, బ్లీడింగ్ అయినా రావచ్చు. ఎప్పుడు ఏదో కొంచెం డ్యామేజ్ మిగిలి చెల్లిద్ది. ఓకే, ఆ బ్లడ్ వెసల్ అనేది మనం వెంటనే ఇంజెక్షన్ ఇస్తే ఓపెన్ అవుద్ది. సో దానివల్ల సర్క్యులేషన్ రీఎస్టాబ్లిష్ అవుద్ది. బట్ ఇది 4.5 hours లోపు. 4.5 hours దాటిన తర్వాత మనం స్టార్ట్ చేసినా కూడా అది మిగిలిపోద్ది. బట్ బ్రెయిన్ అనేది రీవైరింగ్, కొత్త నరం పుట్టదు కానీ ఆ డ్యామేజ్ అయిన పార్ట్ చుట్టూ ఉండే నర్వ్స్ దీని యాక్టివిటీస్ కూడా తీసుకుంటాయి అన్నమాట. సడన్ గా వచ్చింది, మాట పడిపోయింది, మళ్ళీ మాట వచ్చింది, మాటకి సంబంధించిన ఏరియాలోనే స్ట్రోక్ వచ్చింది, బట్ వేరే నర్వ్స్ ఏమున్నాయో అవి యాక్టివ్ పార్ట్ తీసుకుంటాం. అదే థెరపీస్ అంటాం. ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ఇవన్నీ చేస్తే యాక్టివేట్ అవుద్ది. మనకి చెయ్యి పని చేయట్లేదంటే మనం ఆ చెయ్యిని ఇబ్బంది పెట్టాలి. ఎందుకు పని చేయట్లేదు అని దాన్ని మూవ్ చేస్తే బ్రెయిన్ కి సిగ్నల్స్ వెళ్తాయి, ఇది పని చేయట్లేదు, దీనికి మనం ఇంకా వైరింగ్ జరగాలి అని. ఒక చెయ్యికి వస్తే ఇంకో చెయ్యిని అసలు వాడనివ్వం, ఆ చెయ్యిని కట్టేసేయండి, ఈ చెయ్యినే వాడండి అని. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫస్ట్ 6 months గట్టిగా థెరపీలు ఇస్తే ఇంప్రూవ్ అవుద్ది. బట్ ఆ క్లాట్ అనేది, ఆ మచ్చ అనేది మిగిలిద్ది మనకి స్కాన్ లో. సో ఆ బ్లడ్ వెసల్ అనేది, ఇక్కడ మేజర్ బ్లడ్ వెసల్స్ ఉంటాయి, వాటిలో 20%, 30% బ్లాక్, 70% బ్లాక్, 90% బ్లాక్స్ అట్లా ఉంటాయి. మనం మెడిసిన్స్ ఇచ్చినా బ్లాక్ 0 అవ్వదు. ఎందుకంటే ఏజ్ వెళ్తా ఉండే కొద్దీ మనం చూస్తే మనకే అర్థమైందిగా, బ్లడ్ వెసల్స్ అన్ని లావ్ అయిపోతా ఉంటాయి, స్కిన్ కింద థిక్ అయిపోతా ఉంటాయి. బ్లడ్ వెసల్ అట్లాగే ఉండిద్ది. బట్ మనం బ్లడ్ సర్క్యులేషన్ బ్లాక్ అవ్వకుండా బ్లడ్ థిన్నర్స్ ఇస్తాం. మనం ఇచ్చే బ్లడ్ థిన్నర్ ఈ రోజు ఇచ్చింది ఈ రోజే పనిచేసిద్ది, రేపటికి మళ్ళీ బ్లడ్ నార్మల్ అయిపోద్ది కదా.